హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కొద్ది రోజుల నుంచి మనం వీడియోస్ అయితే ఏవి కంటిన్యూ చేస్తున్నాం అనుకో, అవన్నీ వీడియోస్కి నో ఎనీ రెస్పాన్స్. ఎందుకంటే నాకు యూట్యూబ్ గురించి ఎక్కువ తెలియదు. ఎందుకంటే అల్గోరిథం ఎలా పనిచేస్తుందో, ఎలా మనకి వ్యూస్ వస్తాయో అవన్నీ అయితే మనకు తెలియదు. మనమైతే పని చేస్తున్నాం. డైరెక్ట్ డైలీ ఒక వీడియో కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అండ్ ఎడిట్ చేసి వేస్తున్నా. అంటే థంబ్నెయిల్ గురించి, కొన్ని వైరల్ టిప్స్ గురించి అయితే ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మైండ్ దుబ్బెట్లాగా చేస్తారు అందరూ. అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకెంతో తెలుసు, నేను అంతే పని చేస్తున్నా. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకేం వ్యూస్ రావట్లేదు అనమాట. నేనైతే వీడియోస్ కంటిన్యూ పెడుతున్నా, నాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడు రాకపోతే రేపు రావాల్సిన ఒక విషయం అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాం. మీరు కూడా మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నా. మీరు ఎవరైతే నా దగ్గరకు వస్తున్నారో, అంటే ఇప్పుడు నన్ను జాయిన్ చేసుకుంటున్నారో, మీకు ఏదో కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై 100% చేస్తాను నేను. అదొకటి నేను మీకు చెప్పగలుగుతా. అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం, అవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు మనం కొంచెం రన్నింగ్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు నేను వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను, ప్లస్ బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాను, ప్లస్ నా పని ఏదైతే ఉందో నేను అది కూడా చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ పాసిబుల్ కావాలంటే నాకు కొంచెం షెడ్యూల్ టైమింగ్ ఉండాలి. కాబట్టి మనం షెడ్యూల్ అయితే కొద్దిగా చేసుకుందాం మన వీడియోస్ని, బట్ మన షార్ట్స్ని, మన ఛానల్ని కొద్దిగా టైం టు టైం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ నేను ఇంకో ఏదైనా కొత్త ఛాలెంజ్ తీసుకోవాలా నా పైన నాకు. ఎందుకంటే ఇప్పుడు గ్రో అవ్వాలంటే డైలీ ఏదో ఒకటి మనకి పాయింట్ ఉండాలి, టార్గెట్ ఉండాలి. కాబట్టి నాకు కొన్ని టిప్స్ అయితే తెలుసు. నాకు ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ యాక్టింగ్లో అండ్ డాన్స్ ఉండేది, కానీ ఇప్పుడు నేను కొంచెం దాన్ని అవాయిడ్ చేశా. అండ్ యాక్టింగ్ అయితే ఉంది. అండ్ క్రేజీ అంటే నార్మల్ ఛాలెంజెస్ టైప్లో ఏదైనా చేయాలని ఉంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ జస్ట్ నార్మల్ ఇన్ సిట్టింగ్ టు హోమ్ అండ్ డూ వాట్ ఎవర్ వీ థింక్. దట్ ఈ 3 పాయింట్లు అయితే నాకు ఉన్నాయి నా దగ్గర. సో ఇలాంటి ఈ 3 పాయింట్లో ఏదో ఒక పాయింట్ పిక్ చేసుకొని ఆ పనిలో నేను కంటిన్యూ ఉంటానని నేను మీకు చెప్తున్నాను. అండ్ చేద్దాం మనం. అండ్ నాతో పాటు మీరు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇదే కొంచెం చెప్పడానికి వచ్చినాను. ఈరోజు వీడియో ఇంతవరకు చేస్తున్నాను. సో ప్లీజ్, మీకు ఏ టాపిక్ మీకు కావాలి కంటిన్యూ, ఏ దాంట్లో నా ఫేస్ సెలెక్ట్ అవుతుంది, అందులో నేను ఈ లెవెల్లో ఇన్ని చూడొచ్చురా అని మీకు ఏ దాంట్లో అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి, ఎవరైతే చూస్తున్నారో. సో ఇంతే అండి నా వీడియో ఇంతే. సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు అందరికీ